Hello children. So let's discuss about word aid. Tilt houses. House made of wooden poles in an area where is rainy heavily. Tilt houses అంటే వుడెన్ పోల్స్ మేకింగ్ చేసిన హౌసెస్ ఇలా రెయిన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ లో వుడెన్ పోల్స్ రెడీ చేసుకుంటారు. దాంట్లో ఏమంటారు? టిల్ట్ హౌసెస్ అంటారు. ఈగ్లూ అంటే ఐస్ ప్లేసెస్ లో ఈ ఐస్ ఉన్న ప్లేసెస్ లో ఐలాండ్స్ లో ఇలా ఐస్ ఉన్న ప్లేసెస్ లో కట్టుకునే ఇళ్ళని ఇగ్లూస్ అంటారు. ఇక్కడ ఇగ్లూ అందులో ఏముంటుంది, చాలా ఇంటీరియర్ అంతా చాలా వేడిగా ఉంటుంది. ఫైబర్ ఫిలమెంట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. ఫైబర్ అంటే ఏంటి? ఫిలమెంట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. Natural fibers we get from plants and animals. Natural fibers అంటే ఏంటి? Fibers we get from plants and animals. Man-made fibers that are made by హ్యూమన్ బీయింగ్స్. మ్యాన్మేడ్ అంటే హ్యూమన్ బీయింగ్స్ రెడీ చేసే వాటిని మ్యాన్మేడ్ అంటారు. అంటే మనకు ప్లాంట్స్ నుంచి అనిమల్స్ దొరికే వాటిని న్యాచురల్ ఫైబర్స్ అంటారు. నెక్స్ట్ సమ్ వి ఆల్ నీడ్ ఏ హౌస్ టు లివ్ ఇన్. మనకి అందరికీ కావాలి, ఒక ఇల్లు అనేది కావాలి. హౌసెస్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ హీట్, కోల్డ్, రెయిన్, వైల్డ్ ఎనిమల్స్ అండ్ థీవ్స్. హౌసెస్ మనని హీట్, కోల్డ్, రెయిన్, ఎనిమల్స్ నుంచి, థీవ్స్ నుంచి కాపాడుతాయి. హౌసెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ డిఫరెంట్ మెటీరియల్స్. డిఫరెంట్ మెటీరియల్స్ హౌసెస్ ని మనం కట్టుకుంటాము. వి రిమైన్ హెల్దీ అండ్ గెట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ జెర్మ్స్ బై లివింగ్ ఇన్ నీట్ అండ్ క్లీన్ హౌసెస్. మనం నీట్ అండ్ క్లీన్ హౌసెస్ లో ఉండాలి. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే హెల్దీగా ఉండాలన్నా, జెర్మ్స్ నుంచి ప్రొటెక్ట్ అవ్వాలన్నా హెల్దీ అండ్ నీట్ హౌసెస్ లో ఉండాలి. క్లాత్స్ గివ్ అస్ ప్రొటెక్షన్ ఫ్రమ్ హీట్, కోల్డ్ అండ్ రెయిన్. క్లాత్ ఏం చేస్తాయి? హీట్, కోల్డ్ అండ్ రెయిన్ మనం ప్రొటెక్ట్ చేస్తాయి. వి ఆబ్టైన్ ఫైబర్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఫైబర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి వస్తాయి. హ్యూమన్ బీయింగ్స్ మేక్ ఫైబర్స్ ఆన్ డిఫరెంట్ మెటీరియల్స్ ఇన్ ఫ్యాక్టరీస్. హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తారు? ఫైబర్స్ రెడీ చేస్తారు డిఫరెంట్ ఫ్యాక్టరీస్ లో. నెక్స్ట్ అంటే fill in the blanks with the words given in the box. Dash houses are made by flood prone areas. అంటే రెయినీ ఎక్కువగా ఉన్న అసలు ఏ హౌస్ బిల్డ్ చేసుకుంటారు? టిల్ట్ హౌసెస్. ఆన్సర్ ఇస్ టిల్ట్. ఏ గుడ్ హౌస్ షుడ్ హ్యావ్ థిక్ వాల్స్. గుడ్ హౌస్ లో ఉంటే థిక్ వాల్స్ అనేవి ఉంటాయి. వి షుడ్ కీప్ ద డాష్ కవర్డ్ టు కీప్ మస్కిటో అవే. డ్రైన్స్ మీన్ వి షుడ్ కీప్ ద డ్రైన్స్ కవర్డ్ టు కీప్ మస్కిటో అవే. డ్రైన్స్ తో కవర్ చేయడం వల్ల ఏమవుతుంది? మస్కిటోస్ మన దగ్గరికి రావు. నెక్స్ట్ ఏంటి? వి గెట్ ఊల్ ఫ్రమ్ షీప్. ఆన్సర్ ఇస్ షీప్. ఇక్కడ నుంచి వస్తుంది ఉలెన్ క్లాత్ అనేది షీప్స్ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ ఏ ఫైబర్ దట్ వి గెట్ ఫ్రమ్ అన్ యానిమల్స్. ఏంటి? ఊల్ అనేది యానిమల్ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ అండ్ మ్యాన్ మేడ్ ఫైబర్. పాలిస్టర్ ఇస్ ఏ మ్యాన్ మేడ్. మనుషులు రెడీ చేసేది ఏంటిది? పాలిస్టర్ క్లాత్ ని మ్యాన్ మేడ్ ఫైబర్ అని కూడా అంటారు. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సిల్క్ క్లాత్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సిల్క్ వామ్స్ నుంచి సిల్క్ క్లాత్ అనేది వస్తుంది. కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది? కాటన్ ప్లాంట్. నెక్స్ట్ జూట్ ఎక్కడి నుంచి వస్తుంది? జూట్ ప్లాంట్. నైలాన్ ఎక్కడి నుంచి వస్తుంది? మ్యాన్ మేడ్. ఊల్ ఎక్కడి నుంచి వస్తుంది? షీప్. సో ఇక్కడ ఏంటి? సిల్క్ అనేది సిల్క్ వామ్స్ నుంచి వస్తుంది. కాటన్ అనేది కాటన్ ప్లాంట్స్ నుంచి వస్తుంది. జూట్ అనేది జూట్ ప్లాంట్ నుంచి వస్తుంది. నైలాన్ అనేది మ్యాన్ మేడ్ ఫైబర్. ఊల్ అనేది షీప్. నెక్స్ట్ have fun. Next, make your own house. Take a cardboard or empty shoe box to make your own house. Cardboard or empty shoe box తీసుకొని మనం ఒక ఓన్ హౌస్ ని ప్రిపేర్ చేయాలి. Paste the base. Use the paste to fix up the box on a thick piece of cardboard. ఏం చేయాలి? Paste the base. Use the paste. బేస్ ని ఒక పేస్టిక్ ఉంటుంది కదా, దాంతో బేస్ ని పేస్ట్ చేయాలి. పేస్ట్ ఆఫ్ ద బాక్సెస్ ఆన్ ద థిక్ పీసెస్ ఆఫ్ కార్డ్బోర్డ్ పైన థిక్ పీసెస్ లో మనము బేస్ ని పేస్ట్ చేయాలి. కట్ అవుట్ డోర్స్ అండ్ విండోస్. ఏం చేయాలి? దాని డోర్స్ అండ్ విండోస్ కట్ చేయాలి. టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్ ఆర్ పేరెంట్స్. ఆఫ్టర్ మేకింగ్ అ స్ట్రక్చర్, పేస్ట్ కలర్స్ పేపర్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద హౌస్ ఆర్ పెయింట్ ఇట్ విత్ అట్రాక్టివ్ కలర్స్. పెయింట్ ద బేస్ ఆఫ్ ద హౌస్ గ్రీన్. సో ఏమన్నాడు? టీచర్ ఆర్ పేరెంట్స్ హెల్ప్ తీసుకొని ఏం చేయాలి? స్ట్రక్చర్ కలర్స్ వేయాలి. మీరు మేక్ చేసిన స్ట్రక్చర్ హౌస్ ఉంది కదా, దాన్ని కలరింగ్ చేసి వాల్స్ హౌసెస్ కి పెయింట్స్ వేయాలి. వేసి ఒక హౌస్ అంటే ఎలా ఉంటుందో అలా కలరింగ్ చేయాలి. పెయింట్ ద బేస్ ఆఫ్ ద హౌస్ గ్రీన్. బేస్ ఉంటుంది కదా, బేస్ కి ఏం చేయాలి? గ్రీన్ కలర్ వేయాలి. దీస్ అబౌట్ యువర్ యాక్టివిటీ. నెక్స్ట్ డ్రా ద పిక్చర్ ఆఫ్ ఎ గుడ్ అండ్ ఐడియల్ హౌస్, దెన్ కలర్ ఇట్ అండ్ పేస్ట్ ఇన్ యువర్ స్క్రాప్ బుక్. గుడ్ అండ్ ఐడియల్ హౌస్ అని డ్రా చేయాలంట. అట్ ద సేమ్ టైం దాన్ని కలర్ చేసి మీ స్క్రాప్ బుక్ లో పేస్ట్ చేయాలి. యూజబుల్ యాక్టివిటీ. సో దిస్ ఆన్వర్డ్స్ హౌసింగ్ అండ్ క్లాతింగ్ లెసన్స్ కంప్లీటెడ్. నో డూయింగ్ హోంవర్క్. Word aid and fill in the blanks. Write 2 times on your homework book. Thank you children.